నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆధ్వర్యంలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఉన్నమల్లేపల్లి చౌరస్తాలో మహాధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి దాదాపుగా నెల 15 రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో కనీసం 10 నుంచి 15% ధాన్యం మరి కొనుగోలు చేసి రైతుల యొక్క ధాన్యాన్ని అక్కడి నుంచి తీసుకుపోలేదు. మొన్న ఒక 15-20 రోజులుగా మేము ఈ కొనుగోలు కేంద్రాల వద్దకు పోతే అసలు ధాన్యము కుప్పలని కూడా గుట్టలు గుట్టలుగా పేరుకపోయి ఒక్కొక్క సెంటర్లో దాదాపుగా 100 నుంచి 150 లారీల ధాన్యం ఇంకా కూడా మ్యాషర్ వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఒకవేళ కొంత మాత్రం కొన్న దాంట్లో కూడా 41 కేజీలు జోకోవాల్సిన ధాన్యం బస్తాని 40 కేజీలు అక్కడే కాంటా చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మిల్లులకు తరలించి అక్కడ మళ్ళీ కూడా కరువు పేరు మీద ఒక్కొక్క బస్తాకు 3 కేజీల ధాన్యాన్ని మరి ఆ రైస్ మిల్లర్లు కూడా తగ్గించి మరి ట్రక్ షీట్లు ఇస్తూ ఉన్నారు. లారీల కొరత ఉందని చెప్పి రైతుల్ని మాయమాటలు చెప్పి మోసం చేసి బస్తాకు 3 రూపాయలు లారీలకు సంబంధించిన వాళ్ళు అక్కడ కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మంచినీటి సౌకర్యం లేదు, ట్రైన్లు లేవు. కనీసం రైతు పండించిన పంటకు అక్కడ పోసిన ధాన్యానికి కాపలా ఉండడానికి మహిళలు మగవాళ్ళు అందరూ కూడా రాత్రిపూట కూడా ఇబ్బంది పడుతూ ఉంటే కనీస సౌకర్యాలు లేవు. అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఈ నియోజకవర్గంలో మరి ఈ నియోజకవర్గానికి సంబంధించిన రైస్ మిల్లులలో మొట్టమొదటగా ఈ నియోజకవర్గంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి స్టాక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ పక్క నుండి నల్లగొండ నియోజకవర్గం నుండి ధాన్యం అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి ఈ నియోజకవర్గానికి సంబంధించిన రైతులకు మిల్లులలో వాళ్ళ టార్గెట్ అయిపోయిందని, స్థలం లేదని పెట్టుకోవడానికని ఈరోజు ఈ నియోజకవర్గ రైతులకు ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ రకంగా 1 కాదు 2 కాదు రైతులు ఇప్పటికీ ఒక 10 నుంచి 15% ధాన్యం మాత్రమే మరి కొనుగోలు చేసి తీసుకపోతే ఇప్పటి వరకు ఇంకా కూడా 80 నుంచి 85% ధాన్యం ఇంకా కూడా ఆ సెంటర్లలో మూలుతూ ఉన్నది. వాటిని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. బస్తాలు లేవు, లారీలు లేవు. దాంతోపాటు మ్యాషర్ వచ్చినా మళ్ళీ లిఫ్ట్ చేయాలనే ఆలోచన లేదు. అన్ని రకాలుగా రైతులను ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ రకంగా అయితే ఇంకొక 3-4 నెలలైనా ఈ రైతుల యొక్క ధాన్యం అక్కడికి పోతే అవకాశం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారి ధాన్యం కొనుగోలులో జాప్యం జరిగితే జిల్లా కలెక్టర్ల మీద చర్య తీసుకుంటామని హెచ్చరించినా కలెక్టర్లు కాదు కదా, మండల స్థాయి అధికారులు కూడా ఎవరు కూడా ముఖ్యమంత్రికి భయపడలేదు. నిన్ననే మా జిల్లాలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రి, సివిల్ సప్లై మంత్రి అందరూ కూడా వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టారు. ఏమైతే మీటింగ్లో మీరు చేసిన పొరపాటు వల్ల మిల్లర్లు మీకు భయపడతలేరు. మిల్లర్లు అడిగితే మాకు తెలుసు రాజకీయ నాయకుల సంగతి, ఎమ్మెల్యే నుంచి మొదలుకునే మంత్రుల దాకా అందరు కూడా ఏ రకంగా మేనేజ్ చేయాలని మేము చేసినాం, వాళ్ళు బెదిరిస్తే మేము భయపడతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా అన్ని రకాలుగా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు కనీసం రైతు రుణమాఫీ చేయలే, రైతు బంధు ఇస్తలేరు, రైతు బీమా లేదు, కరెంటు చక్కగా లేదు. కనీసం రైతు పండించిన పంటకు కూడా కొనుగోలు చేసే పరిస్థితులలో మీరు లేరు. అదేవిధంగా సన్నధాన్యం కొంటే తీసుకుంటాం, దాని మీద బోనస్ అన్నారు. కానీ సన్నధాన్యం ఈ సెంటర్లలో ఎక్కడ కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు, మేము తీసుకోమని చెప్తా ఉన్నారు. మీరు ఇంకా బోనస్ ఎక్కడ తీస్తారు, ఇంకే మాటలు బోగస్ తప్ప. కాబట్టి ఈ రకంగా రైతుల్లో ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి ఇంకా కూడా 80 నుంచి 85% ధాన్యం సెంటర్లలో మిగిలిపోయి ఉన్నది. వాటిని వెంటనే కొనుగోలు చేయాలి. ఇంకొక వారం 10 రోజుల్లో రోహిణి కార్తె వస్తుంది, వర్షాలు మొదలవుతాయి, రైతులు మళ్ళీ నాట్లు వేసుకునే పరిస్థితి, వరినారు మోసుకునే పరిస్థితి వస్తుంది. కానీ అప్పటిదాకా మీరు ఈ పంటనే కొనుగోలు చేస్తలేరు.
దీన్ని వెంటనే కొనుగోలు చేయాలి. లేకపోతే రేపటి నుంచి ఇంకా కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. సెంటర్లలో పోతాం, గ్రామాలలో పోతాం, రైతులను సమీకరిస్తాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. ఈ చేతగారి ప్రభుత్వ చర్యల్ని తప్పకుండా ప్రజలకు వివరిస్తామని చెప్పి కూడా